మహాభారతం నుండి మనం అందరము కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన 14 పాఠాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ పాఠాలు ఏంటో మనం తెలుసుకుందాం. నేర్చుకుని దాన్ని తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించదాం. అవి నేటి కాలంలో అత్యంత అవసరం. మనసు పెట్టి చదివితే వింటే మనకి అర్థమవుతుంది. ఒకటి, జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవటం వలన చెడు అయినటువంటి కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కనుక జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని కూడా పట్టి నడుచుకోవాలి. 2, స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చెయ్యవచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరంగా పెట్టాలి. శకుని లాంటి వాళ్ళ సలహాలని దూరంగా పెట్టాలి. ఎటువంటి భేదాలు కూడా చూడనటువంటి నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అది ఎవరు స్నేహం? పాండవులు శ్రీకృష్ణుని, కౌరవులు కర్ణుడిని పొందటం. అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసిందే. కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కులమత పేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవాళ్ళు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. 4, అధికం అనేది అత్యంత ప్రమాదకరం. అంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. 5వది, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవటం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు నేర్చుకోవాలి. అన్ని పనులు నేర్చుకోవాలి. అవకాశం ఉన్న వాటిని నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించాలి అనే సూత్రంతో ప్రతి వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. 6వది, మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. 7, అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో. కొడుకుల వినాశం అంతా తెలుస్తున్న వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారి తీస్తాయి. 8వది, విద్య జీవితాంతం నేర్చుకోవడమే మీకు ఉత్తమ బహుమతి. అంటే ఏ విద్య అయినా అయిపోయింది అనుకోవటానికి లేదు. ఏదైనా అనంతంగానే ఉంటుంది. జీవితమే విద్యాలయం. అనుభవాలే పాఠాలని చెప్తూ ఉంటారు. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం,
ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవటం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. 9. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డవాళ్లే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసిందే. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా. మరి 10. స్త్రీలని ఆపదల నుండి కాపాడటం. నిజానికి ద్రౌపది 5 భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా. 11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం. సగం జ్ఞానం మరీ ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాణాలే పోయినాయి. 12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. 12. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. చాలామందికి తెలిసినంతవరకు అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు. కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురుదక్షిణ శిక్షణ లేకున్నా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి. లేకపోతే సాధించలేం. అంత సాధించి చివరికి ఏమీ విద్య లేనివాడయ్యాడు. బొటనవేలుని విద్య నేర్పని గురువుకి గురుదక్షిణ నేర్పకుండా అడిగాడు గురుదక్షిణ. మీ గురువు మిమ్మల్ని గురువుగా పెట్టుకుని నేర్చుకున్నానని అన్నందుకు గురుదక్షిణ అడిగి అర్జునుడి కంటే ఎవరు ఎక్కువ విలుకాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో బొటనవేలుని గురుదక్షిణ అడిగి అతన్ని విద్యకి పనికి రాకుండా చేశాడు. 14. మంచి వ్యూహం నిజయానికి తప్పనిసరి. మంచి వ్యూహం ఉంటే విజయం తప్పకుండా కలుగుతుంది. పాండవులకే కనుక కృష్ణుడు తన అతి చక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించగలిగేవాళ్ళు కాదు ఏమో. ఏ పని చేయాలన్నా ఒక మంచి వ్యూహం ఉండాలి. అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. వాళ్ళు ముందు చేసిన మంచి పని ఏమిటి అంటే కృష్ణుణ్ణి ఎన్నుకోవటమే వాళ్ళు చేసిన మంచి పని. ఆ కృష్ణుడి స్నేహము, బంధుత్వము, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, భక్తి, నమ్మకమే వాళ్లకు విజయాన్ని కలుగజేసింది. అందుకని విజయం కావాలి అంటే మంచి నిర్ణయాలు ముందు ఉండాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.